ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాలేదు. పుష్ప సిరీస్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటిన బన్నీ ఇప్పుడు తన తదుపరి చిత్రాలతో ప్రపంచ సినిమా రంగాన్ని శాసించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త అల్లు అర్జున్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక భారీ బడ్జెట్ చిత్రంలో వస్తున్న సినిమాకు రాకా అనే టైటిల్ ను బన్నీ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనిని ఏకంగా 7 భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు 5 భాషల్లో విడుదలవుతూ ఉంటాయి. కానీ రాకా సినిమాను వీటితో పాటు అదనంగా మరికొన్ని ప్రాంతీయ భాషల్లో, ముఖ్యంగా బెంగాలీ భాషలో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. బెంగాల్ మార్కెట్లో కూడా అల్లు అర్జున్ సినిమాలకు మంచి ఆదరణ ఉండడంతో అక్కడ కూడా భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించి సినిమాను విడుదల చేయబోతున్నారు. దీనివల్ల ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదొక అతిపెద్ద విడుదలలో ఒకటిగా నిలవబోతోంది. తమిళ దర్శకుడు అట్లీకి మాస్ సినిమాలను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. తేరీ, మెర్సిల్, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత షారుఖ్ ఖాన్ తో జవాన్ తీసి 1000 కోట్లకు పైగా వసూలు సాధించి బాలీవుడ్ ను సైతం షేక్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంటి ఎనర్జెటిక్ స్టార్ తో అట్లీ జత కట్టడం అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాకా అనే టైటిల్ వినడానికి చాలా పవర్ఫుల్ గా ఉండడమే కాకుండా అల్లు అర్జున్ గెటప్ కూడా ఇందులో చాలా వైల్డ్ గా ఉండబోతోందని పోస్టర్లను చూస్తేనే అర్థమవుతోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో 2 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని, అందులో ఒకటి చాలా రఫ్ అండ్ టఫ్ లుక్ లో ఉండబోతోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాకా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. బెంగాలీ ప్రేక్షకులు కూడా మన మల్టీ టాలెంటెడ్ స్టార్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండడం విశేషం.